ఫ్రెండ్స్, నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి. ఒక బ్రదర్ కామెంట్ చేశారు. మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళందరూ మహానటుల్లాగా నటిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఎంత టాలెంట్ అన్నట్టుగా. నిజమే అనిపించిందండి. మోసం చేయటానికి ముందు మన మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు చూడండి. మహానటుడు వాళ్ళలో నుంచి నిద్ర మేలుకొని బయటకు వచ్చేస్తా ఉంటారనమాట. అది తెలుసుకోకుండా, అది నటన అని తెలుసుకోకుండా చాలా మంది నమ్మేసి బొట్లో పడిపోయి, పప్పులో కాలేసేసి, సతికిల పడిపోయి, ఆ తర్వాత విషయం తెలిసిన తర్వాత గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటారు. ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ వాళ్ళు ఎక్కడ యాక్టింగ్ నేర్చుకుంటారో తెలియదు కానండి, మహానటి కాదు, మహానటుల అవార్డులు వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పదు. ఆ నటనంతా ఏమైపోతుందో కానీ మోసం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. పాత సినిమాల్లో వస్తాయి చూడండి క్యారెక్టర్, అలాగనమాట. నెగిటివ్ క్యారెక్టర్ బయటకు వచ్చేసి ఆ వేరియేషన్స్ కూడా మనకి చూపించేసిన తర్వాత వాళ్ళ టాలెంట్ మొత్తం బయట పెట్టేసి పారిపోతారు, తలదాచుకుంటారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? తప్పు చేశారు కాబట్టి తలదాచుకుంటున్నారు, తప్పు చేశారు కాబట్టి పారిపోతున్నారు. నిజాయితీ పరులు ఎవరు కూడా దాంకోరు, పారిపోరు, సమాధానం చెప్పడానికి భయపడరు. ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళ నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టరు. ఫోన్ చేస్తే అటెండ్ చేయకుండా ఉండరు. సమాధానం ఏదైనా సరే ధైర్యంగా నిలబడి చెప్తారు నిజాయితీ పరులు. మరి ఈ మహానటులు ఏం చేస్తారు? అలాగే చేస్తారనమాట. కాబట్టి దీనికి మనం ఏం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళేమి యాక్టింగ్ స్కూల్లోకి వెళ్ళి ఫీజులు కట్టి యాక్టింగ్ నేర్చుకోవాలా, స్వతహాగా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఆ బ్రదర్ చెప్పినట్టుగా మహానటి అవార్డు ఇవ్వటంలో, మహానటుడు అని అవార్డు ఇవ్వటంలో ఏమాత్రం తప్పు లేదు అని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.